ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున మీకు అందరికీ వందనాలు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. 12వ వచనము, నా ప్రాణము తీయజూసువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూసువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పొందుచున్నారు. చెవిటి గలవాడనైనట్టు నేను వినకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిని ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషింపక పోవుదురు గాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. 18వ వచనము, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. 19వ వచనము, నా శత్రువులు సురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు రమ్ము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనలను మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.